ఏంటి 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించింది నువ్వే కదూ? 1977 పిచ్చాడులాగా ఉన్నావే. 1977లో నేను సింగపూర్ లో హనీమూని కావాలంటే మా ఆవిడన్నాడు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. రౌడీ వాడు రౌడీ వేస్తా. వాడు చెల్లిని కూడా మోసం చేసి కడిగి పారిపోయాడు. వాడు అచ్చను అలాగే ఉంటాడు. నేను కాదు మూడన్నా ఒప్పుకోవట్లేదు. అతని పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారి, నేను అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం? ఏ అవసరం ఏంటి? ఏం లేదు, లాయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. అది మరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపడ్డు. ఒట్టిపడ్డ? ఆయన ఎవరు? నా మొగుడు. అయితే మీరు పెళ్ళైందా? మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్ళు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టి కూడా ఎప్పుడు తాగకుండా వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. మరి నేను వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. అదే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వస్తా, నేనే కొట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా తారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. స్టేషన్కి రా అల్లుడు. ఏమిటి అలా నిలబడిపోయావు? రా, కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా, కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సాల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగటాడుతో నీకు ఇంకా గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? నీకే మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్లెస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసలో టాప్లెస్ కార్లో పోతూ ఉంటే ఏముంది, ఉష్ణ శీతలు అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటి. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రా అల్లుడు, కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. చిన్న దెబ్బ. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, ఆ ఐటెం తీసుకొస్తాను.
ఇలా ఇవ్వు. పర్వాలేదు. అరే దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది. నా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు, కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే? 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రాభి రా, ఎక్కడికి? స్వర్గానికి. ఐఎమ్ సారీ. సారీయా? అవును, నువ్వు ఒకందుకు నాతో చిందులు వేశావు, నేను ఒకందుకు నీతో తాళం వేశాను. అంటే ఇంతసేపు నాతో ఆడింది పాడింది ఆట. నాటకమా? నువ్వు కావాలి కావాలని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను. కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేనెటువంటి దాన్నో నీకు తెలీదు. నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. మైండ్ ఇట్. ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డావన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మొగుడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని నిజమన్నది. మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? నోర్మూయ్! ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను.